నిష్కల్మషుడు, నీతిమంతుడు యేసు ప్రభువారు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఏమని సెలవిస్తూ ఉందంటే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని బైబిల్ సెలవిస్తూ ఉంది. భూమి మీద మనుషులలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. నీతిమంతుడైన దేవుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీతిమంతుడు. ఆయన తప్ప భూమి మీద నీతిమంతుడే లేడు. అనీతిమంతులు, దుర్నీతిపరులు, సాతాను స్వభావము కలిగిన వారు, చెడు మనసు కలిగిన వారు, హృదయ ఆలోచన బాల్యము నుండి చెడిపోయింది మనుషులది. ఇలాంటి దుర్నీతి పరులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడు, అనీతిమంతుల కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో కూడా యేసు ప్రభువారు నీతిమంతుడుగానే జీవించాడు, నీతిమంతుడుగానే పుట్టాడు, నీతిమంతుడుగానే జీవించాడు. యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు, యెహోవా నీతిమంతుడు, నీతిని ప్రేమించువాడు, నీతిని ప్రేమించువాడు, దుర్నీతిని ద్వేషించువాడు, పాపాన్ని ద్వేషించేవాడు, నీతిని ప్రేమించేవాడు. ఈ నీతి లేని నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఇలాంటి ఈ భూమి మీద పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దుర్నీతి పరులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు నీతిమంతుడుగా. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ద్వారా ఈ పాపుల కొరకు యేసు ప్రభు ఏం చేసినాడంటే, దుర్నీతి పరుల కొరకు యేసు ప్రభు ఏం చేసినాడంటే, దుర్నీతి బంధకములలో జీవించుచున్న వారి కొరకు యేసు ప్రభు ఏం చేశాడంటే, సిలువలో తన రక్తమును చిందించాడు. నీతిమంతుడైన యేసు సిలువలో తన రక్తమును చిందించినాడు. సిలువలో ఆయన గాయపరచబడ్డాడు, రక్తం చిందించినాడు. యేసు సిలువలో చిందించిన రక్తం ప్రతి పాపమును కడుగునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీతిమంతుడైన యేసు సిలువలో తన రక్తమును చిందించుట ద్వారా మానవాళికి పాపక్షమాపణ, మనుషులకు పాపములో నుండి విమోచనము, విడుదల యేసు రక్తము ద్వారా పాపి అయిన మనుషునికి విమోచనం, విడుదల లభిస్తూ ఉంది. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన రక్తం చిందించాడు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసే నిజమైన దేవుడు, యేసు లోకరక్షకుడు, యేసు నా పాపముల కొరకు రక్తం చిందించినాడని విశ్వసిస్తారో వారి పాపములు క్షమించబడతాయి. ఎవరైతే పాపములు ఒప్పుకుంటారో, నేను పాపినని ఒప్పుకుంటారో వారి పాపములు క్షమించబడతాయి. వారు నీతిమంతులుగా తీర్చబడతారు. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కడిగి మనల్ని నీతిమంతులుగా చేయను యేసు రక్తం. యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. ఉచితముగా నీతిమంతులంగా తీర్చబడతాం. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరి పాపములైతే యేసు ప్రభు క్షమిస్తాడో వారు నీతిమంతులుగా తీర్చబడతారు.
ఆ యేసు రక్తంలో కడగబడిన నీతిమంతులను ఆయన ప్రేమిస్తాడు. ఇంకా కింది భాగంలో ఏం రాయబడింది అంటే, యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసెదరు. యథార్థవంతులు ఎవరు? యథార్థవంతులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, యథార్థపరులు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు యథార్థంగా బ్రతుకుతారు. యథార్థపరులు, యథార్థవంతులు ఏం చేస్తారంటే యేసు ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చేస్తారంట, చూస్తారంట. ముఖ దర్శనం చేసేదరు అంటే మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన సిలువకు అప్పగించుకొని, సిలువలో రక్తం చిందించి, సిలువలో మరణించి, సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై మరణము నుండి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళాడు. యేసు పరలోకానికి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళాడు. ఆయన మహిమ స్వరూపి. ఆయన ప్రభావ మహిమలో ఆయన సన్నిధిలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు మహిమ స్వరూపి అయిన దేవుడు ఇప్పుడు పరలోకమందు ఉన్నాడు. ఆయనను సేవించేవారు యథార్థవంతులు. ఆయనను సేవించే దాసులు యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారు. అబద్ధమాడేవారు కాదు. యథార్థవంతులు అంటే అన్ని విషయాల్లో యథార్థంగా ఉండేవారు. యేసుప్రభు నిమిత్తము, యేసుప్రభు కొరకు భూమి మీద యథార్థంగా బ్రతికేవారు ఉన్నారు, కొందరున్నారు. వారే దేవుని ప్రజలు, వారే యేసు రక్తంలో కడగబడిన వారు, యథార్థవంతులను బలపరచడానికి దేవుని యొక్క కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉందట. భూమి అంతటా, లోకమంతటా దేవుని యొక్క కనుదృష్టి అలా చూస్తూ ఉందట. ఎవరైనా యథార్థవంతులు ఉన్నారా? పులకుర్తి గ్రామంలో యథార్థవంతుడు ఉన్నాడా? నీతిమంతుడు ఉన్నాడా? నీతిని ప్రేమించేవాడు ఉన్నాడా? నీతిని జరిగించేవాడు ఉన్నాడా? యథార్థంగా మాట్లాడేవాడు ఉన్నాడా? యథార్థంగా బ్రతికేవాడు ఉన్నాడా? దేవుని యొక్క కనుదృష్టి అలా లోకమంతటా సంచారం చేస్తూ ఉందట. దేవుని కన్నులు నీతిమంతులను చూస్తూ ఉంటాయంట. నీతిమంతులు, యథార్థవంతులు దేవుని గూర్చిన సంగతులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే దేవుని యొక్క చెవులు కూడా వాళ్ళ మాటలను ఆలకించి వింటాడంట. దేవుని యొక్క కన్నులు లోకమంతటా యథార్థవంతులను బలపరచడానికి ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయి. నీతిమంతులు మాట్లాడుకునే మాటలను, ఒకరికొకరు సంభాషించుకునే మాటలను ఆయన వినేదానికి ఆయన చెవి యొగ్గి ఆలకిస్తాడంట. యథార్థవంతులు. దేవుని వాక్యంలో వ్రాయబడింది, ఏమని వ్రాయబడిందంటే, అదే 17వ అధ్యాయము 17వ కీర్తన 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశ తీర్చుకొందును. కీర్తనకారుడైన దావీదు అంటాడు. ఏమనంటాడంటే, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను. దేవుని యొక్క ముఖ దర్శనం చేస్తాడు. ఎవరు దేవుని యొక్క ముఖ దర్శనం చేస్తారు అంటే నీతిగల జనం దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చేస్తారు. దేవుని యొక్క ముఖ దర్శనం చేస్తారు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో
నా ఆశను తీర్చుకొందును. కొందరు నీతిపరులు, యథార్థవంతులు, నీతిని ప్రేమించేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు, వారు మేల్కొనప్పుడు ఏం చేస్తారంట? దేవుని యొక్క స్వరూప దర్శనం అంటే చూస్తారంట. స్వరూప దర్శనం, ముఖ దర్శనం, యేసు ప్రభు ముఖాన్ని చూస్తారు. ఎప్పుడైనా మీకు ఇట్లాంటి అనుభవం ఉందా? యేసు ప్రభు ముఖ దర్శనం. కీర్తనకాడు అంటాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశ తీర్చుకుంటాను. మేల్కొన్నప్పుడు దేవుని సన్నిధిలో నీతి గల జనం దేవుని ముఖాన్ని చూస్తారు. దేవుని ముఖ దర్శనం చేసేటప్పుడు, దేవుని ముఖాన్ని చూసేటప్పుడు ప్రార్థనలో భౌతికంగా కాదు, యేసు ప్రభు నాకు కనబడ్డాడు, నేను చూశాను అంటారు కొంతమంది. భౌతికంగా కాదు, కానీ ఆత్మీయంగా, ఆత్మ మనోనేత్రాల్లో ప్రార్థన మోకాలు వేసినప్పుడు, ఆరాధనకు మోకాలు వేసినప్పుడు, ప్రార్థనకు మోకాలు వేసినప్పుడు, ప్రార్థనలో కళ్ళు ముచ్చుకునేటారు, భౌతికమైన కళ్ళు ముచ్చుకునేటారు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేటప్పుడు నీతిమంతులు ఏం చేస్తారంటే దేవుని యొక్క ప్రార్థనలో ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు, ఆయన ముఖ దర్శనాన్ని చూస్తారు కూడా. ప్రార్థనలో ఆత్మ మనోనేత్రాలతో ప్రభుతో సంభాషించేటట్టు, ప్రభుతో మాట్లాడేటట్టు, ప్రభు ముఖాన్ని చూసినట్టుగా ప్రార్థనలో ఈ అనుభవాన్ని పొందుతారు. ప్రార్థనలో నీతిమంతులు అందరూ కాదు, యథార్థపరులు అందరూ కాదు, దుర్భాషలాడేవారు కాదు, అబద్ధములాడేవారు కాదు, ప్రార్థన జీవితం లేనివారు కాదు, ప్రభుని ముఖాన్ని చూసేది ఎవరు అంటే యథార్థపరులు, నీతిని ప్రేమించువారు, నీతిని జరిగించువారు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను. మేల్కొనేటప్పుడు నీ దర్శనంలో, ప్రభు యొక్క దర్శనంలో ప్రతి అక్కర, ప్రతి ఆశ తీర్చుతాడంట. దావీదు తీర్చుకుంటాడంట. యేసు ప్రభు ముఖ దర్శనంలో ప్రతి ఆశను తీర్చుకుంటాడంట. కీర్తనకాడైన దావీదు అంటాడు. స్తెఫను యెరూషలేము సంఘములో స్తెఫను గురించి ఎక్కువగా రాయబడలేదు, కొంచెమే రాయబడింది. స్తెఫను యెరూషలేము సంఘములో ఒక పరిచర్యకు నియమించబడ్డాడు. స్తెఫను యెరూషలేము సంఘంలో పెద్దలు పేతురు, యోహాను అపోస్తలులు చేయిబెట్టి ప్రార్థన చేసి ఒక 7 మందిని వంట పరిచర్య కొరకై నియమిస్తారు. యెరూషలేము సంఘంలో పెద్ద సంఘం, అది చిన్న సంఘం కాదు, కొన్ని వేల మంది కూడుకునే సంఘం ఆనాడు యెరూషలేము సంఘంలో. స్తెఫను అన్ని వేల మందికి వంట పరిచర్యలో విధవరాండ్లకు భోజనాలు పెట్టే విషయంలో హెబ్రోన్లో చూస్తే విధవరాండ్లకు భోజనాలు పంపించాలా. హెబ్రోన్లో చాలామంది విధవరాండ్లు ఉంటారు. అట్లా యెరూషలేము సంఘంలో ఆనాడు స్తెఫను వంట పరిచర్యకు అభిషేకించబడ్డారు. పెద్దలు పేతురు, యోహాను వీళ్ళు అపోస్తలులు చేయబెట్టి ఆ పరిచర్య కొరకు అతన్ని అభిషేకించి ప్రార్థన చేసి నియమించారు. దేవునాత్మతో స్తెఫను నింపబడ్డాడు. పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా స్తెఫను ఏం చేసేవాడంటే పరిచర్య చేసేవాడు. పరిచర్య చేస్తూ ఉన్నాడు. సంఘంలో భేదం లేదు, నిష్పక్షపాతంగా పరిచర్యలో, యథార్థంగా సేవలో, పనిలో, పరిచర్యలో ఉన్నాడు స్తెఫను. దేవుని ఆత్మచేత నింపబడ్డాడు.
పరిచర్యలు అలా కొనసాగుతూ ఉంటే అపోస్తలులు శిష్యులు, యేసుప్రభు శిష్యులు, అపోస్తలులు యూదా మతం వారికి, శాస్త్రులకు, ప్రధాన యాజకులకు, పరిసయ్యులకు, పెద్దలకు భయపడి వాళ్ళు దాక్కున్నారట. బయటికి వెళ్ళకుండా, సువార్త చెప్పకుండా వారు రహస్యంగా ప్రార్థన చేసుకుంటున్నారు. ఒక గదిలో కూడుకొని, ఇంట్లో కూడుకొని వాళ్ళు రహస్యంగా బయట యూదులకు కనపడకుండా ప్రార్థన చేసుకుంటున్నారు ఆనాడు. అయితే స్టెఫను, అన్నా ఎంతకాలం ఇట్లా ఉండాలా, సువార్త ప్రకటించకుండా ఎంతకాలం ఉండాలన్నా? దేవుని ఆత్మ రేపుతూ ఉంది స్టెఫన్ గారిని. ఎంతకాలం ఇట్లా ఉండాలన్నా సువార్త ప్రకటించకుండా? పేతురు అంటాడు, ముఖ్య నాయకుడు కదా, పెద్ద కదా. పేతురు అంటాడు, స్టెఫన్ గారు ఆవేశపడొద్దు, కొంత తొందరపడొద్దు, ప్రార్థన చేద్దాం, కొంతకాలం సమస్యలన్నీ సద్మణిగేంత వరకు ఓపిక పడదాం, చేద్దాము, సువార్త చేద్దాము, కొంచెం ప్రార్థన చేద్దామని స్టెఫన్తో అన్నాడు పెద్దోడు పేతురు. అన్న ఎంతకాలం అన్నా, ఎంతకాలం? సరే, స్టెఫన్ ఏం చేసిన అంటే, అన్నా నేను ఉండలేను, నేను స్వార్థ ప్రకటిస్తానన్నా. యేసుప్రభుని గురించి స్వార్థ ప్రకటించినాడు. వీధుల్లోకి వెళ్ళినాడు. వీధులలో యేసే దేవుని కుమారుడు, యేసే రక్షకుడు అని స్వార్థ ప్రకటించినాడు. ఆత్మతోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ స్టెఫను కృపతోనూ నిండినవాడై, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై స్వార్థ ప్రకటించినాడు. స్వార్థ ప్రకటించినప్పుడు ఏం జరిగిందంటే, పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలు వచ్చారు. స్టెఫను పట్టుకొని అబద్ధ సాక్ష్యాలను స్టెఫను మీద నిలబెట్టి, మన ధర్మశాస్త్రానికి ఇతడు విరోధంగా లేనిపోని మాటలు చెప్పి ప్రజలు మోసగించడానికి ఇట్లా చేస్తున్నాడని స్టెఫను పట్టుకున్నారు, బంధించినారు, న్యాయసభకు తీసుకెళ్ళినారు. న్యాయసభలో స్టెఫను నిలబెట్టేసినారు. స్టెఫను నిలబెడితే న్యాయసభలో స్టెఫను దేవుని వాక్యమును చెప్తూ ఉంటే స్టెఫను మీదకి వచ్చిన ఆత్మను, దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మను వారు ఎదిరించలేకపోయినారట. స్టెఫనుతో మాట్లాడలేకపోయినారట. లేఖనాలలో అన్ని విషయాల్లో స్టెఫను ఆత్మతో నింపబడి మాట్లాడుతుంటే పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు, యాజకులు వీళ్ళు స్టెఫనును ఎదిరించలేకపోయినారట. లేఖనాల విషయాల్లో సభలో నిలవబెట్టేస్తే స్టెఫను యొక్క ముఖపెట్టుందంట, సభలో దేవదూతం ముఖం వలె ప్రకాశిస్తూ ఉందట. దేవదూతం ముఖం వలె ప్రకాశిస్తూ ఉంది. ఎందుకు ప్రకాశిస్తోందంటే, స్టెఫను యొక్క ముఖం ఎందుకు ప్రకాశిస్తోందంటే, స్టెఫను ప్రభు ముఖాన్ని చూస్తున్నాడు. అందుకు స్టెఫను యొక్క ముఖం సభలో ప్రకాశిస్తూ ఉంది. మనలో ఎవరైనా కానీ ఒకరిని పోలీసులు వచ్చి తీసుకెళ్ళి బంధించినారనుకోండి, ఎట్లుంటాయి ముఖాలు? మన ముఖాలు ఎట్లుంటాయి? దిగాలతో వాడిపోయి ఏడ్చుకుంటా, భయపడుకుంటా, కలవరపడుకుంటా, ఎందుకు స్వార్థ ఊరికే అనవసరంగా వచ్చే వీధిలో ఎందుకు చెప్పాను, ఎందుకు ఈ తిప్పలు స్టేషన్లో వచ్చి పడడం, ఎందుకు దిగాలు పడతారు, ఏడుస్తారు, ముఖాలు వికారం చేసుకొని. ఏమైందని? స్టెఫను అట్లా కాదు. స్టెఫను ఏం చేసినంటే, పట్టుకున్నారు, బంధించినారు, సభలో తీర్పులో నిలబెట్టేసినారు స్టెఫను. సభలో నిలబడినప్పుడు స్టెఫను యొక్క ముఖమంట ఎట్లుందంట? రండి చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం అనుకుంటాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం అనుకుంటాను. చదవండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము
15 వచనం, 14 వచనం నుండి చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 12 వచనం నుండి, ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ యుద్ధకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారు, ఈ మనుషుడెప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. 14 వచనం, ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోసే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. అబద్ధాలు మోపుతున్నారు అంత సభలో. స్తెఫను మీద ఇట్లా మాట్లాడినాడు, మన ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడినాడు, ఇట్లా మాట్లాడినాడు. అబద్ధ సాక్ష్యాలను కుదుర్చుకొని వాళ్ళు ఏం చేసినారంటే, పెద్దలు, యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు స్తెఫను మీద అబద్ధ సాక్ష్యాలను నిలబెట్టినారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, స్తెఫను మీద అన్ని నిందలు వేస్తున్నారు, నిందలు మోపుతుంటే వారందరి నిందలకు ఏమాత్రం భయపడలా. యథార్థపరుడు, తప్పులేనివాడు, తప్పిదము చేయనివాడు స్తెఫను. యథార్థపరుడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, యేసుక్రీస్తును తమ సొంత రక్షణని అంగీకరించిన వాడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినవాడు, యేసు రక్తములో పాపములు కడుక్కున్నవాడు, యథార్థంగా జీవించేవాడు, నీతిమంతుడైన స్తెఫన్ అని వ్రాయబడింది. దేవుని ఆత్మతో, కృపతో, బలంతో నిండుకున్నవాడైన స్తెఫన్ ఎట్లున్నాడంటే సభలో ధైర్యంగా ఉన్నాడు. అతని ముఖం ఎట్లుందంటే ప్రకాశిస్తూ ఉంది. దేవదూత ముఖం వలె ప్రకాశవంతంగా ఉందంట అతని ముఖం. ఎందుకు స్తెఫను ముఖం అట్లుంది? మన ముఖాలు ఎందుకు వాడిపోయి ఉంటాయి, దిగాలుగా ఉంటాయి? మన ముఖాల్లో ఎప్పుడు కళ చూడమే. కొంతమంది ముఖాల్లో సౌందర్యం రావడానికి, ముఖాల్లో కళ రావడానికి రకరకాల సబ్బులు వాడుతుంటారుగా, రకరకాల సబ్బులు. ముఖాల్లో సౌందర్యం రావడానికి సబ్బులు వాడతారు, ముఖాల్లో ఇంకా సౌందర్యం రావడానికి, కళ రావడానికి క్రీములు వాడుతూ ఉంటారు. రకరకాల క్రీములు వేసి వాడుతూ ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారి ముఖాలు ఎట్లుంటాయి? వాడిపోయి. ఏదైనా సమస్య వచ్చింది ఎట్లుంటాయంటే దిగాలుగా ఉంటాయి. ఏ క్రీములు రాసుకున్నారుగా, బాగుండొచ్చు కదా. క్రీములు తాత్కాలికం. మన ముఖానికి సౌందర్యాన్ని ఇచ్చేది, మన ముఖానికి వెలుగునిచ్చేది, మన ముఖానికి తేజస్సునిచ్చేది ఏది అంటే, స్తెఫను సభలో నిలబడ్డాడు. ఎన్నో నిందలు మోపినారు. అయితే స్తెఫను అవన్నీ వింటున్నాడు, కానీ కొంచెం కూడా అతని ముఖంలో మార్పు కనపట్లే. అతని ముఖం ప్రకాశవంతంగా దేవదూత ముఖం వల్లే ప్రకాశిస్తూ ఉందంట. ఎందుకు ప్రకాశించింది? మన ముఖాలు ఎందుకు ప్రకాశించవు? అతని ముఖం ఎందుకు ప్రకాశించింది అంటే, సమస్యలు వచ్చినప్పుడు స్తెఫనుకు ఉండే మంచి అలవాటు ఏంటంటే ఆయన వైపు చూడటం, ఆయన ముఖ దర్శనం చేసుకోవడం. శ్రమలలో, బాధలలో ఆయన వైపు చూడడం. ఆయన వైపు చూసినప్పుడు ఆయన ముఖ కాంతి, ఆయన ముఖ దర్శనం మనకు తేజస్సుని ఇస్తోంది. ఆయన వైపు చూసినప్పుడు మన ముఖాలు ప్రకాశిస్తాయి. ఆయన వైపు ఎప్పుడైతే మర్చిపోతామో, ఆయన వైపు చూడమో, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కృంగిపోతాం. మన ముఖాలు ఎందుకు ప్రకాశిస్తలేవంటే అదే కాదు, వాళ్ళ స్తెఫనుకు మనకుండే తేడా అదే. స్తెఫను ఆయన వైపు చూశాడు. కష్టాలు వచ్చినప్పుడు మనం ఎవరి వైపు చూస్తామంటే ఆయన వైపు చూడం, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తాం. బాధలు వచ్చినప్పుడు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తాం. అందుకే మన ముఖాలు నేల మీద వికారంగా ఉన్నాయి, దిగాలుగా ఉన్నాయి, వాలిపోయినాయి. సౌందర్యం లేదు. దిగాలతో ఎప్పుడు చూసినా ముఖంలో కాంతిహీనంగా, వికారంగా ముఖాల్లో కనబడుతూ ఉంటాయి.
స్టెఫను ముఖం ఎట్లుందంటే ప్రకాశించడానికి గల కారణం ఏంటంటే ఆయన పట్టబడ్డాడు కానీ ఆయన వైపు చూశాడు, నింద వేశారు కానీ ఆయన వైపు చూశారు. ఎట్లా చూశాడంటే స్టెఫను మీద నిందలు మోపుతూ ఉన్నప్పుడు స్టెఫను నా ప్రభు అన్యాయ తీర్పు నొందినాడు. నా ప్రభు సభలో నిలవబడినప్పుడు ఆయన మీద నేరారోపణ చేసినారు, దోషారోపణ చేసినారు, సాక్షులను నిలబెట్టారు, నా ప్రభువునే నిందించారు. నా ప్రభు కంటే నేనేమైనా గొప్పవాడినా? నా ప్రభువునే అట్లా చేశారు. కాబట్టి నేనెంత ఈ సభలో? నా ప్రభుకే అట్లాంటి నిందలేస్తున్నారు, నేనెంతటి వాడను? ప్రభు ముఖాన్ని చూసినాడు. మహిమా స్వరూపి అయిన యేసు ప్రభు యొక్క ముఖాన్ని చూసినాడు. ముఖ దర్శనంలో ఆయన ప్రతి ఆనందమును యేసు ప్రభు యొక్క ముఖకాంతిలో మరి ఏం చేసినంటే స్టెఫను వెలుగును పొందుకున్నాడు. ఇట్టి ధైర్యం స్టెఫను ఏం చేసిందంటే ఆయన ముఖకాంతి ప్రకాశించేదానికి, దేవదూత ముఖ వలె ప్రకాశించేదానికి సహాయపడిందంట. పట్టినారు, లేఖనాలు బోధిస్తున్నాడు స్టెఫను, వినకపోతే మళ్ళీ రాళ్ళు తీసుకొని స్టెఫను కొడుతూనే ఉన్నారు. రాళ్ళతో కొడుతూ ఉంటే స్టెఫను ఒక్కసారిగా లేచి ఏమంటాడంటే, ఇదిగో నేను తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడు అయిన నా ప్రభువును చూచాను. తండ్రి కుడి పార్శ్వమున యేసు ఉన్నాడు, ఇదిగో నేను ఆయన చూస్తున్నాను. ఇప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు, నేను ఆయన చూస్తున్నానని చెప్పాడు. నీతిమంతులు, యథార్థపరులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. ఇట్లాంటి సమయంలో కూడా ఇంకా కాసేపటికి చనిపోతాడు స్టెఫను, రాళ్ళతో కొడుతున్నారు. అలాంటి సమయంలో కూడా స్టెఫను ఏమంటాడంటే, నా ప్రభువు నిన్ను చూస్తున్నాను. యేసు, నజరేయుడైన యేసు తండ్రి కుడి పార్శ్వన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. లేచి నిలబడ్డారు, ఇదిగో నేను చూస్తున్నాను ఆయన. మళ్ళీ శాస్త్ర పరీక్షలు ఏం చేసినారంటే పళ్ళు పట్ట కొరికి రాళ్ళతో కొట్టి స్టెఫను చంపేసినారు. అలాంటి సమయంలో కూడా యథార్థపరులు, నీతిమంతులు ఏం చేస్తారంటే ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు. ఆయన ముఖ దర్శనం చేస్తూ ప్రతి అక్కడిని తీర్చుకుంటారు. ఒకవేళ స్టెఫన్కి ఆ సిచ్యువేషను, ఆ పరిస్థితి సంభవించింది స్టెఫన్ జీవితంలో. నీ జీవితంలో, మన జీవితంలో నీకు ఒక సమస్య రావచ్చు, నాకు ఒక సమస్య రావచ్చు, నీకు ఒక కష్టం రావచ్చు, నాకు ఒక కష్టం రావచ్చు. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటివి మనల్ని వెన్నంటినప్పుడు మనము ప్రభు వైపు చూడాలి. ప్రభువే మన అక్కర తీర్చేవాడు, ప్రభువే మనకు సహాయపడేవాడు. ప్రభువుని బట్టి నీతిమంతులు, యథార్థపరులు ఏం చేస్తారంటే ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు. నేను ప్రభువుని చూశాను. పద్మస్ ద్వీపంలో యోహాను, అపోస్తలుడైన యోహాను ప్రభువును చూచాడు. పునరుద్ధానుడైన మహిమా స్వరూపి అయిన ప్రభువును చూస్తే ఆయన స్వరూప దర్శనాన్ని చూశాడంట యోహాను. చూసినప్పుడు ఆయన స్వరం విన్నప్పుడు, ఎవరు వెనకాల నాతో మాట్లాడుతున్నారో, ఇక్కడ ఈ ప్రాంతంలో నరపురుగు లేని, నరసంచారం లేని ఈ ద్వీపంలో మరి ఎవరబ్బా నాతో వెనకాల స్వరం వినపడుతుంది, మానవ స్వరం ఏంటబ్బా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే యేసు ప్రభు యొక్క స్వరూప దర్శనం కళ్ళారు చూశాడంట యోహాన్ గారు. చూస్తే ఆయన స్వరూప దర్శనం చూసినప్పుడు యేసు ప్రభు యొక్క ముఖకాంతి ఎట్లుందంటారండి, చదువుకుంటాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 16వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో
ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. యేసుప్రభు యొక్క ముఖం ఎట్లుందంట? ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉందట. యేసుప్రభు ముఖం, ఆ ముఖాన్ని చూశాడు. మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యకాంతి వలె యేసుప్రభు ముఖం ఉందంట. యేసుప్రభు ముఖాన్ని చూచినప్పుడు ఈ యోహాను ఏమైనాడు? చచ్చిన వాని వలె ఆయన పాదముల ఎదుట పడితిని. ఆయన ముఖాన్ని చూశాడు. చచ్చిన వాని వలె ఆయన పాదముల ఎదుట పడితిని. సూర్యుని కంటే తేజోవంతంగా కాంతిమయంగా ప్రకాశిస్తున్న యేసుప్రభు ముఖాన్ని చూశాడు దర్శనంలో. చూచి చచ్చిన వాడి వలె పడిపోయాడట. ప్రభు ముట్టి లేపి బలపరిచి, లే, పెన్ను తీసుకో, నేను చెప్పే సంగతులను నువ్వు రాసిపెట్టు. దర్శనంలో యేసుప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చూసినాడు. ఆ దర్శనంలో ప్రకటన గ్రంథం రాశాడు యోహాను. ఆ దర్శనంలో ప్రకటన గ్రంథం రాసింది ఆ దర్శనంలోనే. అందుకే ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షత గల గ్రంథం అంటారు. అంటే దర్శనం, ప్రత్యక్షత అంటే దర్శనం. ఆ దర్శనంలో ప్రకటన గ్రంథం అంతా రాశాడు యోహాను. ఆయన ముఖ కాంతి మోషే అంటాడు. ఏమంటాడంటే, మోషే అంటాడు, 90 కీర్తన అనుకుంటాను, రండి చదువుకుంటా. 90వ కీర్తన మోషే ఒక మాట అంటాడు. 90వ కీర్తన 90వ కీర్తన 8వ వచనం చదవండి. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి చాలు. మోషే అంటాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుని యొక్క ముఖ దర్శనం చేసేటప్పుడు ఎవరైతే దేవుని ముఖ దర్శనం చేస్తారో, ఈ అనుభవాన్ని పొందితే దేవుని యొక్క ముఖ దర్శనం దేవుని సన్నిధిలో చూస్తాం. మనం దేవుని యొక్క ముఖ దర్శనం దేవుని సన్నిధిలో చూస్తాం. దేవుని యొక్క ముఖ కాంతిలో అంట మనుషుల యొక్క రహస్య పాపములు కూడా కనబడతాయంట. దేవుని ముఖ కాంతిలో రహస్య పాపములు కనబడతాయంట. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుప్రభు యొక్క ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుని యొక్క ముఖ కాంతిని, ముఖ దర్శనమును దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే అనుభవిస్తామో అప్పుడు యథార్థంగా ప్రతి మనుషుడు ప్రభు యొక్క ముఖ కాంతిలో అందరి పాపములు కనబడతాయి. తప్పిదము చేసిన వాడైతే యేసుప్రభు ముఖ దర్శనం చేసినప్పుడు, ప్రభా నేను తప్పిదము చేసినాను, నా పాపం ఇది, యథార్థంగా ప్రభు ముఖ దర్శనాన్ని చేసినప్పుడు, నేను ఈ తప్పు చేసినాను, ఈ తప్పు మాట్లాడినాను, మా పాపములు, రహస్య పాపములు అంటే రహస్య పాపములు ఇప్పుడు బయటికి ఏం కనపడదు, మనుషులకు ఏం కనపడదు. నాకు తెలుసు, నా అంతరంగంలో రహస్యంగా పాపములు నాకు తెలుసు, ఇంకెవరికి తెలియదు, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. రహస్య పాపములు మరుగున అంటే హృదయాంతరంగంలో మూలన దాచబడిన పాపములు అవి యేసుప్రభు యొక్క మోకాళ్ళు వేసి యేసుప్రభు ముఖ దర్శనం చేసి ప్రార్థన చేసేటప్పుడు, ప్రార్థనలో దేవుని సన్నిధిలో పాపములు కనపడతాయి.
పాపములు కనపడతాయి. వాటిని ఏం చేయాలంటే ఒప్పుకోవాలా, వాటిని ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా. ప్రభు సన్నిధిలో, ప్రభు ముఖకాంతిలో మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు మన పాపములు ప్రభు చూపించినప్పుడు మన పాపములను మనం ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా. కీర్తనకారుడైన దావీదు ఏమని రాస్తాడంటే, దేవా నీ ముఖాన్ని నాకు దాచవద్దు, నీ ముఖమును నాకు దాచవద్దు. 51వ కీర్తనలో నీ రక్షణానందమును మరల నాకు దయచేయి అంటాడు. నీ రక్షణానందమును మరల నాకు దయచేయి అంటాడు. తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దేవా నీ ముఖాన్ని దాచొద్దు. ఎప్పుడైతే మనుషుడు ప్రభు సన్నిధిని కోల్పోతాడో, ప్రార్థన జీవితం కోల్పోతాడో, ఆరాధన జీవితం కోల్పోతాడో, నామకార్థంగా పైకి ఊరికట్ల కనపడతారు, అలాంటి వారు ప్రభువు యొక్క ముఖదర్శనాన్ని పొందలేరు, ముఖదర్శనాన్ని పొందలేరు. ఒకవేళ ముఖదర్శనం పొంది ప్రార్థనా జీవితం, ప్రార్థన సన్నిధి అనుభవం కలిగి ఉన్న వారు ఒకవేళ పాపంలో పడితే, తప్పిదం చేస్తే దేవుని యొక్క ముఖం వారికి దాచబడుతుంది. దేవుడు దాచుకుంటాడు. మీ పాపములు నన్ను నా ముఖాన్ని నాకు మరుగుగా అడ్డుగా వస్తున్నాయి. మీ పాపములు నాకు అడ్డొస్తున్నాయి అంటే దేవుని యొక్క ముఖకాంతి మన మీదకి రాకుండా చేసే పాపములు, మనుషులు చేసే పాపములు దేవునికి అడ్డొస్తాయి. అప్పుడు దేవుని ముఖం మనకు చాటైపోతుంది. మనకు దేవుని యొక్క ముఖకాంతి, ప్రకాశం, వెలుగు అవన్నీ దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఇవన్నీ దేవుడు ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో వదిలిపెట్టేస్తాడు. అంటాడు, దేవా నీ ముఖాన్ని నాకు దాచొద్దు. ఎంతకాలం దాస్తావయ్యా? దాచొద్దు, నేను తట్టుకోలేను, మరలా నాకు దయచేయి. దేవుని యొక్క ముఖకాంతిలో మనము ప్రతి అక్కర తీర్చుకుంటాం, ప్రతి ఆశను తీర్చుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖకాంతిలో మనము ఆయన ముఖదర్శనం చేసినప్పుడు మన ప్రతి అక్కర తీర్చుకుంటాం. నేనైతే నీతి గలవాడన్నాయి, నీ ముఖదర్శనం చేస్తాను అంటాడు. నీ ముఖదర్శనం చేస్తాను. ముఖదర్శనం చేసేటప్పుడు నా ఆశను తీర్చుకుంటాను అని కీర్తనకారుడు అంటాడు. నా ఆశను తీర్చుకుంటాను. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తులోనే మన ప్రతి అక్కర తీర్చబడుతుంది. యేసుక్రీస్తులోనే మన ఆశలు తీర్చబడతాయి. యేసుక్రీస్తులో మనము ప్రతి అక్కర తీర్చుకోవాలంటే, ఆత్మ సంబంధమైన అక్కర తీర్చబడాలంటే ఆయన ముఖదర్శనం చేయాలి. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసేదరు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు యథార్థవంతుడు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసేదరని వాక్యంలో మనం చదువుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో సహోదరుడా, సహోదరి, నీవెవరైనప్పటికీ ఇంకా నీ పాపములు క్షమించబడలేదా? నీ పాపములు క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో రక్తం కార్చాడు. ముందుగానే విన్నాం, సువార్త విన్నాం. అయితే నీవు ప్రార్థన పరుడవై ఉండి, నీతి గలవాడవై ఉండి, ఆయన ముఖం నీకు మరుగు చేయబడిందా నువ్వు చేసిన పాపాన్ని బట్టి? ఈ రాత్రి నీవు ధైర్యంగా ఆయన సముఖానికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. ఒప్పుకో, ప్రతి పాపమును ఒప్పుకో. ఆయన నీ ముఖకాంతిలో, మోసే అంటాడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి, వాటిని ఒప్పుకో, వదిలిపెట్టేసాయి. ప్రభు దగ్గర మళ్ళీ ముఖకాంతి పొందు, ముఖదర్శనం చేయి, ప్రభు సన్నిధిని కోరుకో. అప్పుడు నువ్వు ప్రభులో ప్రతి అక్కర తీర్చుకుంటావు. ప్రభువు నీవాడుగా చేయబడతాడు. ఆయన ముఖ దర్శనంలో మోసే అంటాడు, ఇంకొక మాట అంటాడు. ఏమంటాడంటే, దేవా దయచేసి నీ ముఖాన్ని నేను చూడలేవు మోసే, నా ముఖాన్ని చూడాలని ఉంది, ఆశ ఉంది నాకు. నీ ముఖాన్ని చూడాలని ఆశ ఉంది. చూడలేవు మోసే, నా ముఖాన్ని నువ్వు చూడలేవు. నీవు ఒక బండ సందులోకి వెళ్ళి దాక్కో, నేను అట్లా వెళ్తాను, అప్పుడు నన్ను చూడు, డైరెక్ట్గా నన్ను చూడలేవు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆ బండ క్రీస్తే
యేసుక్రీస్తులో నీవు దాగుంటే, యేసుక్రీస్తు అను నీతిమంతుడైన యేసులో నీవు నిలిచి ఉంటే, నీతిలో నిలిచి ఉంటే నీవు దేవుణ్ణి చూస్తావు, దేవుని యొక్క ముఖదర్శనాన్ని చూస్తావు, దేవుని ముఖదర్శనాన్ని చూస్తావు. అప్పుడు నీ ప్రతి అక్కర తీర్చబడుతుంది, నీ ప్రతి ఆశ తీర్చబడుతుంది, తీర్చుకుంటావు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. మనకు కూడా ఈ రాత్రికాల సమయంలో దేవుని సహాయము, దేవుని అక్కర, ఆయన ముఖకాంతిలో ప్రతి అక్కర తీర్చబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి యేసు ప్రభువా, నీ కొందనాలు. ఈ రాత్రి సువార్త కూడికలో నీవు ఇచ్చిన వాక్య లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు. ప్రభా, యెహోవా నీతిమంతుడు, నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదరు. ప్రభా, ఈ లేఖన భాగాన్ని అట్టి కొన్ని తలంపులు, కొన్ని లేఖనాలు మా ముందుకు తీసుకొచ్చారు. ప్రేమగల తండ్రి, మేము నీ ముఖ దర్శనం చేయుటకు, నీ ముఖ దర్శనంలో నీ సన్నిధి కాంతి పొంది మేము ఆనందించుటకు, మా ప్రతి అక్కర తీర్చబడుటకు సహాయం చేయండి. మా గ్రామ ప్రజల పాపములు క్షమించండి. వాక్యం విన్న వారిని దర్శించండి, వారి పాపములు క్షమించబడటానికి సహాయం చేయండి. మందిరంలో మోకాలేసి ప్రార్థన చేస్తున్న నీ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకెవరైనా రక్షణ పొందకపోతే నీ పిల్లలు రక్షణ పొందుటకు సహాయం చేయండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ ముఖ కాంతిలో నీ ముఖ దర్శనం చేసి ప్రతి ఆశను, ప్రతి అక్కరను తీర్చుకునే దానికి సహాయం చేయము. మేలు కొరకే మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నాము. ఈ రాత్రి ప్రభా, నీ వాక్యము మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. కూడి వచ్చిన నీ ప్రజలు బట్టి ప్రార్థన చేయించున్నాం. ప్రభా, నీ ప్రజలను దీవించి ఆశీర్వదించమని, ఇక్కడ మోకాలు ఇచ్చిన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్న వారు అక్కడ తీర్చమని వేడుకుంటూ, మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.